నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు పట్టణ పరిధిలో మినరల్ వాటర్ తో 9 సెంటర్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసిన కొక్కిరాల సురేఖ జిల్లా కేంద్రంలో శిశు మందిర్ విద్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తలసేమియా సికిల్ సెల్ వ్యాధి బాధితుల కోసమే రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన తపస్ సభ్యులు ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎలకతుర్తి వద్ద నిర్వహించబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపు జిల్లా నలుమూలల నుంచి సభకు తరలి రావాలని కోరిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో భారతీయులపై దాడి చేసిన ఉగ్రవాదులను ఉరితీయాలని దాడులకు పాల్పడి ప్రజల్లో భయాందోళనను సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు ముష్కర దాడికి నిరసనగా మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రం వెంకటేశ్వర చౌరస్తా నుంచి ఐబీ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ కాశ్మీర్ సందర్శనకు వచ్చిన పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అని విచారం వ్యక్తం చేస్తూ ఉగ్రవాదుల చర్యలు తీవ్రంగా ఖండించారు కాశ్మీర్లో భద్రతా చర్యలు పటిష్టపరచాలని ఉగ్రవాదాన్ని రూపుమాపి పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని అమాయక బాధితులకు న్యాయం చేయాలని ఆమె తెలిపారు ఈ ర్యాలీలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ ఉగ్రవాదాన్ని మట్టుపెట్టాలని కోరుతూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ అధ్యక్షులు పూదరి తిరుపతి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్ మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత మాజీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాశ్మీర్లోని పహల్గాంలోకి ఎవరైతే భారతదేశ వ్యాప్తంగా పర్యాటకులు అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే ఆ రోజు మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో మిలిటరీ దుస్తులలో వచ్చిన తీవ్రవాదులు అక్కడ వాళ్ళందరి ఐడి కార్డ్స్ తీసుకొని అందులో అక్కడున్న మగవారిని కాల్చి చంపడం జరిగింది దాంట్లో 26 మంది మృతులైనారు ఒక 20 మంది తీవ్రంగా గాయపడడం జరిగింది అయితే మిగతా వాళ్ళందరూ కూడా ప్రాణభయంతోనే అక్కడ నుండి పారిపోవడం జరిగింది ఇప్పటి వరకు కాశ్మీర్ చరిత్రలో ఎప్పుడు కూడా పర్యాటకుల మీద దాడి అనేది జరగలేదు ఎందుకంటే కాశ్మీర్లో ఒక 20% మంది ప్రజలు పర్యాటకం మీదనే జీవించడం జరుగుతుంది అందుకని సాధారణంగా వాళ్ళు ఎప్పుడు కూడా పర్యాటకుల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరగదు అంటే మోడీ గారు ఏదైతే చెప్పిందో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో ఒక శాంతి భద్రతలు పెంపొందినాయి దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు ఎవరైనా కూడా కాశ్మీర్కి రావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది గత 2-3 సంవత్సరాల నుండి కూడా కోట్లాది మంది అక్కడికి వెళ్ళి ఆ పర్యాటకులు అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే నిజంగా అక్కడ ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడ భద్రత అనేది ఏమాత్రం కూడా లేదు దీనికి ఇంకొకటి ఏంటంటే ఈ సంఘటన జరగడానికి ఒక వారం రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాశ్మీర్ గురించి మాట్లాడడం జరిగింది కాశ్మీర్ పాకిస్తాన్ జీవనాడి దాంట్లో ఎప్పటికీ కూడా మేము కాశ్మీర్ని వదలము అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఆ తర్వాత 18వ తారీఖు రోజు లష్కర్-ఇ-తోయిబాకి చెందిన ఒక కమాండర్ కాశ్మీర్లో రక్తప్రేర్లను పారిస్తాము మేము అక్కడ తలలు తెగ్గొస్తాము అని చెప్పేసి తీవ్రంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది దేశానికి చెందిన కానీ ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాల్సింది భద్రతా బలగాలు ఇంకా అప్రమత్తంగా ఉండాల్సింది అయితే అట్లాంటిది ఏది కూడా జరగలేదు అయితే గత కొన్ని సంవత్సరాలు ఆఫ్టర్ కరోనా చూస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే ఆర్మీలో రిక్రూట్మెంట్స్ అనేది పూర్తిగా తగ్గించేసింది దాదాపు అది కూడా ఒక రకంగా భద్రతా వైఫల్యం లాగానే కదా భద్రతా వైఫల్యానికి అది కూడా ఒక కారణమే కనిపిస్తుంది ఇవాళ 26 మంది చనిపోయిన తర్వాత అంతమంది 20 మంది తీవ్రంగా గాయపడిన తర్వాత ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పాకిస్తాన్ బుద్ధి చెప్తామని చెప్పేసి మరి అంతకుముందు ప్రజల ప్రాణాలకు భద్రత ఇవ్వాల్సిన ప్రభుత్వం సరైన భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అట్లనే కాశ్మీర్లో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో అది 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పేసి చెప్పారు మృతుల కుటుంబాలకి అయితే కేంద్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలని ఆదుకోవాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే అసలు పసుపు పారాన్ని కూడా ఆరని ఒక నవవధువు ఉంది అక్కడ అలాగే కుటుంబ యజమానులను కోల్పోయిన భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ జరిగిన దుర్ఘటన నుండి కోలుకోవాలి అని చెప్పేసి మృతుల కుటుంబాలకు మేము ప్రగాఢ శాంతి తెలియజేస్తున్నాం అలాగే మృతులకు ఆత్మశాంతి కలగాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాం 26 మంది కుటుంబాలు ఉగ్రవాదుల దాడిలో
ఆశీనులు కావడం జరిగింది. దానికంటే ముందు ఒక వారం రోజుల క్రితమే పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఆర్మీ చీఫ్, అంటే పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరు అనేది దీంట్లో నిదర్శనం. ఎందుకంటే ఏదైతే కాశ్మీర్ని మేము ఆక్రమించుతాం, ఎన్నటికైనా ఇది మాదే అని కొన్ని హెచ్చరికలు జారీ చేయడం వల్లనే ఈ ఉగ్రవాదులను ప్రోత్సహించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మేము చెబుతున్నాం, ఏదైతే అగ్నివీర్ తెచ్చిన కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల ఉద్యోగం కల్పించడం వల్లనే ఇక్కడ భద్రత లోపం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కటే కోరేది, ఏదైతే భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అవ్వవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా మోడీ గారిని తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న భారతదేశంలో ప్రతి ఒక్క కుటుంబం నుంచెలో ఒక్క వీరుడు గిట్ట ఉమ్ముతే పాకిస్తాన్ ఈ రోజు ఎక్కడో కొట్టుకపోతుంది. అదే విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, ఏదైతే ఆర్మీకు బలం చేకూరుస్తాడా లేకుంటే ఇక్కడ యువత పోయి అక్కడ యుద్ధం చేస్తే సమయం వచ్చిందని ఈ సందర్భంగా పాకిస్తాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. అదే విధంగా ఈ కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నామో వారి కుటుంబానికి భారతదేశం మొత్తం కూడా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాశ్మీర్ శ్రీనగర్ ప్రాంతంలోని పహల్గామ్ ఏరియాలో ఏదైతే పర్యాటకుల పైన విచక్షణారహితంగా మరి తీవ్రవాదులు కాల్చి 28 మందిని పొట్టలు పెట్టుకున్నారో ఈ చర్యను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఈరోజు మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరా సురేఖ మేడం మరియు మన శాసనసభ్యులు పెద్దల ప్రేమసాగర్ గారి ఆదేశాల మేరకు మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మంచిర్యాల పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కోరుకోవడం కాకుండా ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం గురించి కూడా ఒకటి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే పర్యాటకులకు అక్కడ రక్షణ కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పడం లేదు. ఏది ఏమైనా దేశ రక్షణకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రాజీపడదు. దేశానికి నష్టం కలిగినప్పుడు ఈ ప్రాంత ప్రజలకు నష్టం చేకూరినప్పుడు ఖచ్చితంగా అది కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మద్దతు తెలియజేస్తుంది. దేశ రక్షణ కోసం ఈ ప్రాంత ప్రజల కోసం వారి ప్రాణాలను రక్షించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కూడా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. పార్టీలు వేరు, జెండాలు వేరు, ఎజెండాలు వేరు, కానీ దేశానికి రక్షణ విషయానికి వచ్చినప్పుడు మాత్రం జెండాలు పక్కన పెట్టి అన్ని పార్టీల ఎజెండా ఒక్కటే. ఈ దేశ రక్షణ, దేశంలో పౌరులు ఎవరైతే జీవిస్తున్నారో వారి ప్రాణాలకు రక్షణగా మరి కొనసాగాలంటే దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మేము సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఇప్పటికైనా మోడీ కళ్ళు తెరిచి మరి దేశ రక్షణ కోసం సరైన చర్యలు చేపట్టి ప్రజల రక్షణ కోసం పోరాటం చేయాలి తప్ప కులాల పేరిట, మతాల పేరిట, వర్గాల పేరిట విభజించి ఓట్లు దండుకునే చర్యలు మానుకోవాలని ఇప్పటికైనా మోడీకి మేము హెచ్చరిక చేయడం జరుగుతుంది. బీజేపీ నాయకులారా, ఖబర్దార్, కులాల పేరిట, మతాల పేరిట విధ్వంసం సృష్టిస్తే చివరికి ఇదే మారణ హోమం మరి దేశంలో ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి దేశం కోసం, దేశ రక్షణ కోసం దేశంలో జీవిస్తున్న వివిధ మతాలను, కులాలను గౌరవిస్తూ ప్రజల మాన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో గల సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ జిల్లాలో 10ల సంఖ్యలో తలసేమియా, సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నారని, బాధితులంతా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రెగ్యులర్ గా రక్తాన్ని తీసుకోవడం జరుగుతుందని, ఈ విషయాన్ని గమనించిన తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో తమ వంతు బాధ్యతగా రెడ్ క్రాస్ సంస్థకు రక్త నిల్వలు సమకూర్చాలనే ఉద్దేశంతో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసి రక్తదానం చేస్తున్న దాతలకు జిల్లా విద్యాశాఖ అధికారులకు తపస్ సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ ఎస్ శ్రీనివాస్, బగ్గని రవికుమార్, రాష్ట్ర నాయకులు విద్యాసాగర్, జిల్లా నాయకులు నీలేష్ కుమార్, భారతీయ అశోక్, రమాదేవి, సమ్మయ్య, రమేష్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి చందూరి మహేందర్, ఉపాధ్యాయ సంఘ సభ్యులు, రక్తదాతలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రాంత ఉపాధ్యాయ సంఘం మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి తపస్ రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, ప్రాథమిక సభ్యులు, శ్రేయోభిలాషులు, ఇతర సంఘ బాధ్యులు, ప్రాథమిక సభ్యులు, ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు మరియు ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి గారు మరి మమ్మల్ని కోరడంతో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి రక్తదానం మహాదానం, రక్తదానం చేయడం ద్వారా
ఎంతోమంది ప్రాణాలని కాపాడిన వాళ్ళం అవుతాం. తలసేమియా మరియు సికిల్ సెల్ అనీమియా వ్యాధులకు రక్తం నిత్యం అవసరం అవుతూ ఉండడం చూస్తున్నాం. మరి ఈ వ్యాధితో అనేక మంది మరణించినటువంటి సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. మరి దీనికి మా వంతుగా స్పందించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మా జిల్లా విద్యాశాఖ నుండి, సమగ్ర శిక్షణ నుండి జిల్లా కోఆర్డినేటర్లు కమ్మ చౌదరి గారు మరియు సత్యనారాయణమూర్తి గారు కూడా రావడం జరిగింది. వారికి సంఘపక్షాన్ని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో సంఘపక్షాన ఒక రోజును ప్రకటించుకొని ప్రతి సంవత్సరం రక్తదానాన్ని ఇవ్వడానికి మేము ప్రణాళిక చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ సంఘ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన మంచిర్యాల జిల్లాలో పదుల సంఖ్యలో తలసేమియా, అదేవిధంగా సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్నటువంటి ఎంతోమంది పిల్లల కొరకు, అదేవిధంగా మన ప్రభుత్వ హాస్పిటల్స్లో నిత్యము వివిధ కారణాల వల్ల బ్లడ్ అవసరం ఉండేటువంటి పేదలు ఎంతోమంది ఉండడం జరుగుతుంది. వీరందరికీ రెడ్ క్రాస్ సొసైటీ వారు నిత్యం బ్లడ్ అందిస్తూ వారు ముందుకు కార్యక్రమం తీసుకుని వెళ్తున్నారు. మరి వారు రెడ్ క్రాస్ సొసైటీ నుంచి మహేందర్ గారు మమ్మల్ని సంప్రదించగానే మేము కూడా ఈ యజ్ఞంలో భాగస్వామ్యం కావాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ క్యాంపుని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ క్యాంపులో సుమారుగా 50 యూనిట్లకు పైగా రక్తాన్ని మనము ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీకి అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా కార్యక్రమంలో భాగస్వామ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి మరి మన తపస్ సంఘ తరపున జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, రక్తదానం ప్రాణదానం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్కరోజనే కాకుండా మనకు వీలైనప్పుడు మన మంచిర్యాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో రెడ్ క్రాస్ సొసైటీ వారి భవనం ఉంది కాబట్టి మనకు వీలైన ప్రతి ఒక్కరం కూడా కనీసం సంవత్సరంలో 2 సార్లు అయినా రక్తదానంలో ఇవ్వడం వల్ల ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తులను కాపాడిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఆ వైపుగా అందరం కూడా ఆలోచన చేయాలని కోరుకుంటూ, ఈ రక్తదానం అనేది అంటే ప్రాణదానంతో సమానం కాబట్టి వాళ్ళందరూ ఈ క్యాంపు ద్వారానే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక క్యాంప్ ఇస్తామనే దాంట్లో వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో తలసీమియా సికిల్ సెల్ పేషెంట్స్తో పాటు గవర్నమెంట్ హాస్పిటల్లోని గర్భిణీ స్త్రీలు కానీ యాక్సిడెంట్స్ పేషెంట్స్ కానీ రోజు దాదాపు 30-40 యూనిట్ల రక్తం అవసరం పడుతూ ఉండి ఈ సమ్మర్ కార్యక్రమంలో కాలేజెస్ కానీ మిగతా ఆఫీసెస్ కానీ అందుబాటులో లేకుండా ఉండటం మూలంగా రక్త కొరత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయ సంఘం ముందుకు వచ్చింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైతే రక్తం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలిపినాం అన్న ఆత్మసంతృప్తితో పాటు ఇవ్వడం వల్ల కూడా తీసుకునే వానికంటే ఇచ్చేవానికి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఐరన్ లెవెల్స్ బ్యాలెన్సింగ్ కావటం, కొలెస్ట్రాల్ తక్కువ కావటం వల్ల మన అంటే ఫ్రెష్ బ్లడ్ కూడా మళ్ళీ ఉత్పత్తి అయ్యి మెయిన్ ఆర్గాన్స్కు బ్లడ్ సప్లై అయ్యి మనం ఆరోగ్యంగా ఉండి ఇంకెన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఆరోగ్యంగా ఎల్లవేళలా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి కనుక రక్తదానం చేసినట్లయితే ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండటంతో పాటు ఒక సాటి సామాజిక బాధ్యతగా మనం ఒకరిని ప్రాణాలు నిలిపే 3-4 ప్రాణాలకు సహాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశం ద్వారా ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేస్తున్నా వాళ్ళందరికీ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంచిర్యాల జిల్లా కేంద్రంలో వేసవి కాలం తాపం భరించలేకున్న పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా నస్పూర్ మరియు మంచిర్యాల పట్టణంలో స్వర్గీయ కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు 9 సెంటర్లలో చల్లని మినరల్ వాటర్తో కూడిన చలివేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే లక్షిట్పేటలో కూడా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, రేపు ఆదివారం ఆవకాయతో కూడిన జొన్న అంబలి కూడా ఆయా కేంద్రాల్లో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి చల్లటి మినరల్ వాటర్తో చలివేంద్రాలు మంచిర్యాల పట్టణం అలాగే నస్పూర్ పట్టణంలో మొత్తం 9 సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాం ఈరోజు. అలాగే లక్షపేటలో కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేస్తాము. అలాగే రేపు జొన్నంబలి మామిడికాయ పచ్చడి ఇది కూడా రేపు ఆ సెంటర్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దాదాపు మేము కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి 10 ఏళ్ళుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. 2016 నుండి మేము చలివేంద్రాలు చల్లటి మినరల్ వాటర్తో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి అనేది ఉండకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తాగునీళ్ళు ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం నీటి ఎద్దడి ఉన్నా కూడా మన మంచిర్యాల పట్టణానికి కానీ నస్పూర్ పట్టణానికి కానీ నీటి ఎద్దడి లేకుండా మనం నీళ్ళు అనేవి సప్లై చేయడం అనేది జరుగుతుంది. గతంలో చూస్తే మనం గోదావరి నీళ్లు ట్యాంకర్ల ద్వారా వాడలకు సప్లై చేయాల్సిన అవసరం ఉండే. అంటే ఎక్కడ ప్రజల అవసరాలు ఉన్నాయో గుర్తుపట్టి దానికి అనుగుణంగా మేము పనిచేయడం అనేది జరుగుతుంది. జై కాంగ్రెస్. దీక్షేషులు శ్రీ కొక్కిరాల రఘుపతిరావు గారి వారి జ్ఞాపకార్థం ట్రస్ట్ ద్వారా పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా ఈ మంచిర్యాలపట్నంలోని కొన్ని సెంటర్లలో దాదాపు 9 సెంటర్లలో ప్రతి వేసవిలో బస్టాండ్ కావచ్చు, లేకుంటే ఎండకు తీవ్రమైన ఎండలు కొట్టిన సందర్భంలో వచ్చిపోయే వాళ్ళందరికీ కూడా చల్లని మినరల్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక గొప్ప కార్యక్రమాన్ని మంచిర్యాలలో ఎన్నడూ లేని విధంగా వారు ప్రారంభించడం జరిగింది. ఏదైతే ప్రజలందరి ఆశీస్సులతోని వారు ఎన్నో కార్యక్రమాలు నిరంతరం ప్రజల కోసం ప్రజా సేవలో ఉంటూ వారి జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేసే సందర్భం. అందులో భాగంగా జొన్నంబలి కావచ్చు, ఇటు మంచినీళ్ళు కావచ్చు, ఆపద కాలంలో ప్రతి విషయంలో వారు ప్రజల వెంటే ఉండి ప్రతి కార్యక్రమాన్ని ముందుండి వారు నడిపిస్తున్న సందర్భంలో చూస్తూనే ఉన్నాం. పెద్దలు సురేఖమ్మ గారు కావచ్చు, ప్రేమ్సాగర్ గారు వచ్చు, ఈరోజు పేదల పాలిటీ దైవంగా వారు మారడం మనందరి అదృష్టంగా భావించవచ్చు. అదేవిధంగా ప్రజలు కూడా వారిని ఆదరించి గొప్ప మేయర్తో గెలిపించారు. 10 ఏళ్ల పాటు ఈ ప్రజలకు చీరలు కావచ్చు, మినరల్ వాటర్ కావచ్చు, అంబలి కావచ్చు ఖచ్చితంగా పంచుతామని చెప్పేసి వారు మాట మీద నిలబెట్టుకుంటున్నారు. దాదాపుగా 9 సెంటర్లో ఇప్పుడు సురేఖమ్మ గారు చెప్పినట్టుగా 9 సెంటర్లలో దాదాపుగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్ని సౌకర్యాలతో ఇక్కడ చలువ పందులు వేసి చల్లని మంచినీళ్ళు అందించే కార్యక్రమం ప్రజలందరూ కూడా అత్యవసరం ఎండాకాలం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎలకతుర్తి వద్ద నిర్వహించబోయే టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మందమరి పట్టణంలో కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చెన్నూరు ప్రాంతానికి 45,000 ఉద్యోగాలు ఏమయ్యాయి అని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూర్తి అయిన ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కాంగ్రెస్ ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేస్తున్నారని, మంచిర్యాల జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలకు మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ వరిధాన్యం కొనుగోలు, ఇసుక దందా, గంజాయి అక్రమ రవాణా అరికట్టడంపై లేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద కక్ష కట్టి 3 బ్యారేజీలను ఎండపెట్టాడని, జిల్లాలోని రైతు సాగు భూములకు నీటి కష్టాలు తీరలేదని, కరెంటు సరఫరా చేయడం లేదని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలు ఏమయ్యాయని, ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని ఆయన తెలిపారు. 27న జరిగే టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు జిల్లా నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపడదాం. చెన్నూరు నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పడకేసింది. ఒక్కటంటే ఒక్క రూపాయి కొత్తగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ నియోజకవర్గానికి రాలే. గతంలో హామీలు ఇచ్చారు, ఇక్కడ ఇండస్ట్రీ పెడతామన్నారు, లేదు. 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేవు. అగ్రికల్చర్ యూనివర్సిటీ తెస్తామన్నారు, తేలే. మైనింగ్ కళాశాల పెడతామన్నారు, పెట్టలే. సింగరేణి కార్మికుడు ఇల్లు కట్టుకుంటే 15 లక్షలతోని ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామన్నారు, ₹1,00,000 కూడా ఇయ్యలే. ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే. మనం కట్టిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లే అవి పూర్తయినా ఇంకా పంచుతలేరు. అదే విధంగా ఇవాళ ఈ నియోజకవర్గంలో గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మనం ఇదే మున్సిపాలిటీలో TUFIDC నిధులు తెచ్చినాం, DMFT నిధులు తెచ్చినాం, SDF నిధులు తెచ్చినాం. గ్రామాలకు కూడా ఆ నిధుల్ని మాడిఫై చేసి వాళ్ళేదో కొత్తగా నిధులు తెచ్చినట్టు కొబ్బరికాయలు ఓడుతున్నారు తప్ప ఇవాళ ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్న ఒక్కటంటే ఒక్క రూపాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఈ మన నియోజకవర్గానికి తెచ్చింది లేదు. మనం కట్టిన ఫ్లైఓవర్ కు రిబ్బన్ కత్తిరించారు మందవారిలా.
మనం కట్టిన ఫ్లైఓవర్ రామకృష్ణపూర్లో రిబ్బన్ కత్తిరించిర్రు. మనం పెట్టిన సబ్ స్టేషన్ 1,33,00,000 చెన్నూరులో రిబ్బన్ కత్తిరించిర్రు. మనం పెట్టిన మహిళా భవనాలు క్యాన్సల్ చేసిర్రు. మనం పెట్టిన గ్రంథాలయాలు క్యాన్సల్ చేసిర్రు. మనం పెట్టిన ప్రతి పని క్యాన్సల్ చేసి ఇవల్ల వాళ్ళు ఒక రకమైనటువంటి ఆనందం పొందుతా ఉన్నారు. నేను నియోజకవర్గ ప్రజల్ని, సింగరేణి కార్మిక బిడ్డల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్యారంటీలు అన్నారు, సంతకాలు పెట్టిర్రు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఇల్లు కుటుంబాలు తిరిగిర్రు, కంపెనీలు ఉద్యోగులతో సహా దించిర్రు, వాళ్ళ మీడియా ఛానల్ పేపర్ వాళ్ళని దించి ఇల్లు తిరిగి ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఈ సంవత్సరంన్నర కాలంలో ఏం చేస్తలేరు, నియోజకవర్గాన్ని పట్టించుకుంటలేరు. మరి ఏం చేస్తా ఉన్నారు? మంత్రి పదవి కోసం పైరవి చేస్తా ఉన్నారు. ప్రజల్ని, నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిర్రు. ఆనాడు మీరు చెప్పింది ఏంది? నియోజకవర్గంలో 45,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మిరు మా నిరుద్యోగులు. తులం బంగారం ఇస్తామంటే మా ఆడబిడ్డలు నమ్మిరు. 18,000 నిండిన వాళ్ళకి స్కూటీ ఇస్తామంటే మా ఆడబిడ్డలు నమ్మిరు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామంటే మా ఆడబిడ్డలు నమ్మిరు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇప్పిస్తామంటే మిమ్మల్ని. ఏజెన్సీ ప్రాంతంలో గల గీత వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న గీత కార్మికుల సమస్యలను తెలంగాణ శాసన మండలిలో ప్రస్తావించడం జరిగిందని ఎమ్మెల్సీ దండే విఠల్ పేర్కొన్నారు. భూభారతి ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొని అనంతరం తిర్యాని మండల గౌడ కులస్తుల ఆహ్వానం మేరకు మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గౌడ కులస్తుల బాధలు తనకు తెలుసునని పేర్కొన్నారు. గౌడ కులస్తులు పొన్నం ప్రభాకర్ గౌడ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉండడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గౌడ కులస్తుల సమస్యల పరిష్కారాన్ని మార్గం దొరుకుతుందని పేర్కొన్నారు. గౌడ కులస్తుల వెన్నంటే ఉండి అవసరమైతే ముఖ్యమంత్రి వద్దకు వెళ్లిన వారి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొకిరాల విశ్వప్రసాద్, జిల్లా నాయకులు అనిల్ గౌడ్ సహాయ సహకారాలతో గుడి అభివృద్ధి కోసం ప్రహారీ గోడతో పాటు గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు ఎమ్మెల్సీ దండే విఠల్ను, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విశ్వప్రసాద్ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జువార్జీ అనిల్ గౌడ్, మోకుదెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాళ్ల శ్రీనివాస్ గౌడ్, మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మార్క శంకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిత్తారి సాగర్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పెరుమండ్ల వెంకటేశం, గౌడ కుల సంఘం నాయకులు పెరుమండ్ల లచ్చ, గుర్రపు బాపు, తీగల నర్స, గున్నాల సత్య, పెరుమండ్ల బాలేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మోకుదెబ్బ నాయకులు, గౌడ యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున తిర్యాని మండలంలో మా గౌడ సోదరులందరూ కూడా ఆత్మీయంగా ఆహ్వానించి, మరి గతంలో కల్లుగీత కార్మికుల సమస్యని నేను శాసనమండలిలో ప్రస్తావించిన సందర్భంగా వారందరూ కూడా కృతజ్ఞతగా ఒక చిన్న సాల్వాతో ఈరోజు సన్మానం చేసుకున్న పరిస్థితి. వాస్తవంగా ఇది కేవలం తిర్యాని మండలమే కాదు, రాష్ట్రమంతటా కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కల్లుగీత కార్మికుల సమస్య. వాస్తవానికి కల్లుగీత కార్మికులు కళ్ళు గీసేదే కేవలం గౌడ సోదరులే. కొద్దిగా ప్రమాదకరమైన కులవృత్తి కూడా అది. వారు తప్పితే ఎవరు కూడా కులవృత్తి కళ్ళు గీసే కార్యక్రమం చేసేటువంటి పరిస్థితుల్లో లేరు. కానీ అటువంటి కొంచెం ప్రమాదమైనటువంటి వృత్తిలో ఉంటూ మరి కనీసం ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు, కాటమయ రక్షణ కిట్ కానివ్వండి, లేకపోతే బీమా పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా వర్తించట్లేదు. కనీసం లైసెన్సులు కూడా ఇవ్వలేని పరిస్థితి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కొన్ని చోట్ల వాళ్ళకి ప్రొఫెషనల్ లైసెన్సులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవన్నీ కూడా రద్దు చేయడం, తీసివేయడం జరిగింది. గతంలో కూడా ఈ సమస్యని గౌరవ బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆ రోజున మరి విరమించుకోవడం జరిగింది. ఈ రోజున మా అదృష్టం ఏంటంటే ఆ గౌడ సోదరులు ఇద్దరు కూడా ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో ఉన్నారు. మళ్ళీ తిరిగి మేమందరం కూడా గౌడ కుల పెద్దలతోటి కొంతమంది ఒక ప్రతినిధి బృందంలాగా వెళ్ళి, నేను మా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాదరావు గారు వీరందరినీ కూడా తీసుకెళ్ళి, మరి సమస్య ఈ రోజున బీసీ శాఖ మంత్రులుగా ఉన్నారు కాబట్టి, ఒక గౌడ సోదరుడే ఉన్నారు కాబట్టి వారి దాంట్లో ఏదో ఒకటి అంటే హక్కులు కల్పించలేకపోయినా కనీసం కాటమయ రక్షణ కిట్ కానీ, లేకపోతే ప్రమాద బీమాలు కానీ వారు చేసుకునేటువంటి కులవృత్తికి కనీసం ప్రభుత్వ పరంగా కొద్దిగా సాయం అందించేటువంటి కార్యక్రమంలో కూడా మేము తప్పనిసరిగా చేస్తాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని కూడా
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని టీబీజీకేఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దాడిని పూర్తిగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని శనివారం బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని గని ఆవరణలో టీబీజీకేఎస్ నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల దాడులను పూర్తిగా అరికట్టే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకే సెంట్రల్ కమిటీ సభ్యులు రమణ, దాసరి శ్రీనివాస్, బడికెల రమేష్, మందమరి ఏరియా ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్, కార్యదర్శి ఆవుల రవికిరణ్, ఫిట్ కార్యదర్శి హనుమంతరావు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. లక్షట్పేటలో యేసుక్రీస్తు పునరుద్ధరణ మహోత్సవ ప్రాంతీయ జాతర సిఎస్ఐ చర్చి ఆవరణలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. ఉత్కూరు చౌరస్తా నుంచి బాజా భజంత్రీలతో పెద్ద ఎత్తున క్రైస్తవులు ర్యాలీ చర్చి వరకు నిర్వహించారు. మెదక్ అధ్యక్ష మండల బిషప్ కె పద్మారావుతో పలు జిల్లాల నుంచి వచ్చిన గురువుల ఆధ్వర్యంలో జాతర ప్రారంభమైంది. బిషప్ అమ్మ విజయ పద్మారావు చేతుల మీదుగా శిలువ వెలిగించి ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. 7 గంటలకు శిలువ వద్ద శిలువ వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేసి కీర్తనలు పాడారు. రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ జాతరకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భారీగా క్రైస్తవులు హాజరై తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ యేసుక్రీస్తు పునరుద్ధరణ జాతర 2 రోజులు కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లక్షట్పేట పోలీస్ సర్కిల్ సిఐ నరేందర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సురేష్ ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల చర్చిల మేదక్ అధ్యక్ష మండల ఉపాధ్యక్షులు టి భాస్కర్, మినిస్టర్ డానియల్, విమల్ కుమార్, ప్రభు కిరణ్, చర్చి ఫాదర్ కరుణాకర్, బండ జీవరత్నం, బాలశౌరి తదితరులు పాల్గొన్నారు. ఒకటి ఏంటంటే మనం అందరం లోకాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, మరి మన ప్రాణాలు దేవుడికి అర్పించాల్సి వచ్చినా అందరం కూడా మరి వెలుగుగానే ఉండాలి. వారిని ఎవరు కూడా ఒకరికి అన్యాయం చేసే వారంగా కానీ, ఒకరిని మోసపుచ్చేటటువంటి వారంగా కానీ, ఒకరి ఏమైనా దౌర్జన్యం చేసేటటువంటి వారంగా కానీ, ఒకరి మీద పూర్వమానాలు మాట్లాడడం కానీ మొదలైనవి ఏమి కూడా చేయకుండా మనము మన జీవం గల దేవుడిని సూచించే విధంగా ఉండాలని ఈ యొక్క శిలువ వేడుకను మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు. పట్టణ పరిధిలో మినరల్ వాటర్తో 9 సెంటర్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసిన కొక్కిరాల సురేఖ. జిల్లా కేంద్రంలో శిశు మందిర్ విద్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి బాధితుల కోసమే రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన తపస్ సభ్యులు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎలకతుర్తి వద్ద నిర్వహించబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపు. జిల్లా నలుమూలల నుంచి సభకు తరలి రావాలని కోరిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.